తెలంగాణ అప్పులపై బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. అప్పుల సవాళ్లలో తమ మంత్రులు పై చేయి సారించారని, మాజీ మంత్రులు తోక ముడిచి వెళ్లిపోయారని కామెంట్ చేశారు. అయినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రావట్లేదు అన్నారు మహేష్ గౌడ్. నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదన్నారు. సవాళ్లను పక్కన పెడితే సెక్రటరేట్ పోతే చీఫ్ సెక్రటరీ ఆఫీస్లో మీకు లిఖితపూర్వకంగా రికార్డు ఉంటుంది. ఇదేం ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చిన అప్పు కాదు. ఇది ప్రభుత్వ సంబంధించిన బ్యాంకులు వివిధ ఏజెన్సీల నుంచి వచ్చిన అప్పు కాబట్టి స్పష్టంగా రికార్డ్స్లో ఉంటుంది. దాది ఆ చేసిన అప్పు ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేటువంటి విషయాలతో దాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా మంత్రి గారు స్పష్టంగా గణాంకాలతో సహా ఎంత అప్పు చేశారో 10 ఏళ్ళలో ఇచ్చారు. అది ఫ్యాక్ట్, అది ఆన్ రికార్డ్. మీరు అప్పు తెచ్చారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, పలాయనం చిత్తగిచ్చారు. ఇలా ఆ అప్పుని మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి, మా మంత్రివర్గం కడతా ఉంది. భారం ఎవరి మీద పడుతుంది? సామాన్య ప్రజల మీద పడుతూ ఉంది. మీకు దూరదృష్టి లేకుండా, ఒక విజన్ లేకుండా ఇబ్బంది ముబ్బడిగా అప్పులు తెచ్చారు. ఇవాళ కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంది. ఇవి అర్థం చేసుకోకుండా దీంట్లో నుంచి కూడా అనవసరం రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తారు.